హలో వ్యూవర్స్! టేస్టీ ఎగ్ కేక్‌ని వితౌట్ ఓవెన్ ఎలా చేసుకోవాలో చెప్పేయడం కోసం నేనొచ్చేసా మీ ముందుకి. దానికోసం ముందుగా ఒక కప్పు పంచదార తీసుకోవాలి. అదే కప్పు క్వాంటిటీతో ఇంకొక కప్పు మైదా పిండి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పంచదారని వేసుకొని ఫైన్ పౌడర్‌లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు పంచదార అనేది 1 ½ కప్ పౌడర్‌లాగా అవుతుంది. ఆ తర్వాత మైదా పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఉండలేం లేకుండా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి మొత్తం. అంటే చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ ఏం లేకుండా. ఆ తర్వాత షుగర్ పౌడర్‌ని కూడా ఇదే విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. సేమ్ అదే మైదా పిండి మిక్సింగ్ బౌల్‌లోకి. అలా స్ట్రెయిన్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని, సేమ్ ఇందాక మిక్సీ జార్‌లోకే 2 ఎగ్స్‌ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే అది ఇలా ఫ్లఫీగా వస్తుంది. ఆ తర్వాత ఆ ఫ్లఫీగా వచ్చిన కన్సిస్టెన్సీలోకి ఒక హాఫ్ కప్పు పాలను వేసుకోవాలి. అదే కప్పు క్వాంటిటీతో హాఫ్ కప్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకొని, దాంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వెనిలా ఎసెన్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. లేదంటే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఆ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే, ఆ మిక్సీ పట్టిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఈ వచ్చిన పేస్ట్‌ని ఇందాక మనం జల్లించి పెట్టుకున్న షుగర్ అండ్ మైదా పిండి పౌడర్‌లోకి వేసుకొని, ఇలా ఒకే డైరెక్షన్‌లో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే బ్యాటర్ అనేది సాఫ్ట్‌గా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని, ఒక కేక్ బౌల్‌ని తీసుకొని అందులో ఈవెన్‌గా ఆయిల్ మొత్తం అప్లై చేసేసి, దానిలో కొంచెం మైదా పిండి వేయాలి. అంటే అడుగంటుకోకుండా. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు. స్కిప్ చేసేయొచ్చు. తర్వాత ఆ బౌల్‌లోకి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని వేసేసి, దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇలా ఈవెన్‌గా ట్యాప్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని, దాంట్లో మీ దగ్గర శాండ్ ఉంటే శాండ్, లేదంటే సాల్ట్ వేసుకొని, ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో క్యాప్ పెట్టేసి ఉంచాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అది ఇలా పొగలొచ్చే టైంలో మనం ఇందాక వేసి పెట్టుకున్న బ్యాటర్ బౌల్‌ని దాంట్లో పెట్టేసి, ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా పోతాయి. తర్వాత దాని మీద ఒక లిడ్ పెట్టి, ఆ పైన ఇంకొక లిడ్ పెట్టేసి ఒక 10-20 మినిట్స్ ఉడికించుకోవాలి కేక్‌ని. ఉడికించుకున్న తర్వాత 20 మినిట్స్ ఆగి చూడాలి. చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఇలా చాక్‌కి గనక అంటుకుంటే దాన్ని ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక చూస్తే ఏం అంటుకోలేదు. సో, మన కేక్ రెడీ అయిపోయింది. తర్వాత ఆరిపోయాక ఇలా చాక్‌తో చుట్టూ మొత్తం ఇలా అనేసి దాన్ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్‌లో పెట్టి తిరగవేస్తే కేక్ అనేది పడిపోతుంది. చూడండి ఎంత స్పంజీగా ఉందో కేక్. మీరు కూడా ట్రై చేయండి. జాను కేక్ ఎలా ఉంది?